జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగనన్న కాలనీల పేరుతో ఆయనే ఒక అతిపెద్ద రికార్డు సృష్టిస్తారు అని అనుకున్నారు. కాకపోతే అది పూర్తి కాలేదు. కొన్ని చోట్ల గృహప్రవేశాలు అయిపోయినాయి, లబ్ధిదారులు ఇంట్లోకి కూడా వెళ్ళిపోయారు. కాకపోతే అనుకున్న లక్ష్యం అయితే పూర్తి కాలేదు. ఇప్పుడు తాజాగా 2026 నాటికి 5 లక్షల ఇల్లు పూర్తి చేస్తాం అంటూ ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో మొత్తం 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి అది కూడా ఒకేసారి ప్రారంభించాలి అని అనుకుంటున్నారట. హౌసింగ్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి అర్బన్ అలాగే రూరల్ హౌసింగ్ శాఖలు కలిసి 5 ఏళ్లలో మొత్తం ఇళ్లను పూర్తి చేయాలి అని చెప్పి ఆదేశించారు. అలాగే కొన్ని సంస్థలతో పాటు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. 2029 నాటికి ఇళ్లతో పాటు కరెంటు, నీళ్లు, గ్యాసు, సోలార్ సహా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్టే ఊర్లు ఏర్పాటు చేయాలి అనేది. ఇప్పుడు 5 లక్షల ఇల్లు అంటే మామూలు విషయమా? 2026 నాటికి 5 లక్షల ఇల్లు పూర్తి చేయడం అంటే ఎన్ని గ్రామాలు ఏర్పడతాయి, కొత్తగా ఎన్ని ఊర్లు తయారవుతాయి? ఆ ఊర్లన్నీ ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు పూర్తి చేసి ఇస్తారో వీళ్ళు చెప్తున్నట్టు నిజంగా సోలారు అలాగే వాటరు, నీళ్లు, ఇల్లు అన్నీ కనుక ఇచ్చేస్తే, కరెంటు అన్ని సదుపాయాలు ఇచ్చేస్తే ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ అంతా ప్రభుత్వానికే రావాలి. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెక్క వేసుకున్నారు, కాకపోతే ఆ లెక్క వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఇది తాజాగా మళ్ళీ అదే బాటలో, ఎందుకంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వబోతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు? సెంటున్నర ఇచ్చారు. అర్బన్ ప్రాంతాల్లో సెంటు, రూరల్ ప్రాంతాల్లో సెంటున్నర ఇచ్చారు. వీళ్ళు 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామంటున్నారు, అంటే డబుల్ ఇస్తున్నారనమాట. ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. 2014-19 మధ్యకాలంలో మంజూరు చేసిన ఇళ్లకు నిధులు ఇవ్వడం లేదంట. కొంతమంది మధ్యలో నిర్మాణాలు నిలిపేశారు. ఇలాంటి వాళ్ళు దాదాపుగా 50,000 మంది ఉన్నారట. ఈ 50,000 మందికి కూడా మళ్ళీ వీళ్ళకి కంప్లీట్గా ఈ అన్ని సదుపాయాలు కల్పించడం, దాదాపుగా మొత్తం అవి ఇవి అన్నీ కలిపి 5 లక్షల ఇల్లు 2026 నాటికి పూర్తి చేయాలి అనేది టార్గెట్. హౌసింగ్ శాఖకి సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. వర్కౌట్ అయితే మంచిదే, పూర్తి అయితే మంచిదే, పెండింగ్లో పెట్టకుండా. అవుతుందో లేదో చూద్దాం.